ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వెస్టిండీస్ కు చెందిన సునీల్ నరైన్ చరిత్ర సృష్టించాడు. 2012లో తొలిసారి ఐపీఎల్ లో అడుగుపెట్టిన ఈ కరేబియన్ స్పిన్నర్ తాజాగా ఓ అరుదైన రికార్డు సాధించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో సునీల్ అరోరాను క్లీన్ బౌల్ చేసి 200వ ఐపీఎల్ వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే పలు అరుదైన రికార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. 2012లో కేకేఆర్ తరఫున తొలిసారి ఐపీఎల్ డెబ్యూ చేశాడు నరైన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సీజన్ కూడా మిస్ కాలేదు. ప్రతి సీజన్ లో బరిలోకి దిగాడు. ఒకే ఫ్రాంచైజీ తరఫున ఆడుతూ వచ్చాడు. తాజాగా ఐపీఎల్లో 200 వికెట్లు తీసిన తొలి విదేశీ ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా ఒకే ఫ్రాంచైజీ తరఫున ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్ గాను సునీల్ నరైన్ నిలిచాడు. కేకేఆర్ 2012, 2014, 2024లో ఆ జట్టు విజేతగా నిలిచింది. ఈ 3 సార్లు కూడా సునీల్ నరైన్ కేకేఆర్ జట్టులో ఉన్నాడు. తన మిస్టరీ స్పిన్ తో బ్యాటర్లను ముప్పతిప్పులు పెడుతూ కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 3వ ప్లేస్ లో నిలిచాడు. నరైన్ బౌలింగ్ లో కేవలం వికెట్లు తీయడమే కాదు, పరుగులను నియంత్రించడంలో కూడా అతను దిట్ట. ఐపీఎల్ చరిత్రలో 100 కంటే ఎక్కువ వికెట్లు తీసి 7 లోపు ఎకనామీ రేటు కలిగిన ఏకైక బౌలర్ సునీల్ నరైన్ మాత్రమే. బ్యాటర్లను ముప్పతిప్పులు పెట్టే అతని బౌలింగ్ శైలి ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే ఉంది. ఐపీఎల్లో అత్యధిక సార్లు 4 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కూడా నరైన్ 2వ స్థానంలో ఉన్నాడు. అతను ఇప్పటి వరకు 8 సార్లు ఈ ఘనత సాధించగా చాహల్ 9 సార్లు ఈ ఫీట్ చేశాడు. నరైన్ గణాంకాల్లో ఒక 5 వికెట్ల ఘనత, ఒక హ్యాట్రిక్ కూడా ఉంది. ఓవరాల్ గా టీ20 క్రికెట్ లో కూడా నరైన్ రికార్డులు కళ్లు చెదిరేలా ఉన్నాయి. మొత్తంగా 591 మ్యాచ్ల్లో అతను 621 వికెట్లు తీశాడు. 6.17 ఎకనామీ రేట్తో పరుగులు ఇస్తూ బ్యాటర్లను కట్టడి చేస్తున్నాడు. అతని కెరియర్ లో 12 సార్లు 4 వికెట్ల ప్రదర్శనలు, ఒకసారి 5 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి.